ఫ్రెండ్స్, వెల్కమ్ టు తిలోకం 53 యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మన టాపిక్ వచ్చేసి ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్స్ అయితే కొన్ని అయితే మనకైతే వచ్చినాయి గైస్. ఇప్పుడు ఆ అప్డేట్స్ గురించి అనమాట ఈ వీడియో. అట్లనే మన వీడియోస్ అయితే చాలా అయితే లేట్ అవుతుంది, దాని గురించి కూడా ఇలా చెప్దాం. ఓకే, ఇప్పుడు మనమైతే వీడియోలోకి వెళ్ళిపోతే, ఇంకా మన ఛానల్ అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వెళ్ళి ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఓకే, మన టాపిక్లోకి వెళ్ళిపోతే, మన ఫస్ట్ బిగ్ బాస్ సీజన్ 9 అప్డేట్ ఏంటంటే డేట్ బేస్. బిగ్ బాస్ ఎప్పుడైనా స్టార్ట్ అయ్యేది ఇప్పుడు సెప్టెంబర్లోనే ఖచ్చితంగా అయితే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ఆగస్టు 24th రోజు, సండే రోజు స్టార్ట్ అవుతుందని అయితే అందరూ అయితే అనుకుంటున్నారు. ఎందుకనంటే ఇప్పుడు మన స్టార్ మాది అయితే కిరాడి బాయ్స్, కిరాడ్ గర్ల్స్, కిరాడ్ బాయ్స్ అయితే అదేదో ప్రోగ్రామ్ అయితే రన్ అవుతుంది. ఇప్పుడు అది వచ్చే వీక్ అయితే గ్రాండ్ ఫినాల్ అయితే ప్రోగ్రామ్ అయితే అయిపోతుంది. మళ్ళీ కొత్త ప్రోగ్రామ్ అయితే ఒకటైతే స్టార్ట్ అవుతుంది, కుకింగ్ గురించి అనమాట ఆ ప్రోగ్రామ్. ఓకే, ఆ ప్రోగ్రామ్ అయితే ఎక్కువ లెంతీగా అయితే పెడతలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం అది తీయడం అయితే కుకింగ్ జాతిరత్నాలు ఏదో ఉండే దాని టైటిల్. అదైతే ఎక్కువ పెద్దగా అయితే లేదు, కాబట్టి షార్ట్గానే ఉంది. కాబట్టి అయితే మన బిగ్ బాస్ డేట్ అయితే కొంచెం అయితే ముందుకు జరిగిందనే చెప్పాలి. ఎట్లా అంటే ఇప్పుడు మన కిలాడి బాయ్స్ది కిరాడి గర్ల్స్ ఏదో ఒకటి ఆ ప్రోగ్రామ్ అయితే వచ్చే వీక్ అయితే గ్రాండ్ ఫినాల్ అయితే జరుగుతుంది. నెక్స్ట్ అయితే అది స్టార్ట్ అవుతుంది అన్నమాట కుకింగ్ ప్రోగ్రామ్. అది ఇప్పుడు 29th ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ ప్రోగ్రామ్ అయితే. దాన్ని అయితే 18 ఎపిసోడ్స్ తీద్దామని అయితే వీళ్ళైతే అనుకుంటున్నారు. అదైతే 18 ఎపిసోడ్స్ తీస్తే మాత్రం బిగ్ బాస్ ఆగస్టు 24th రోజు వస్తుంది. కానీ మీరు అందరూ అయితే అనుకోవచ్చు, మన ప్రతి బిగ్ బాస్ సీజన్ 9 అంటున్నా, అన్ని సీజన్స్లో కూడా బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాతనే వినాయక చవితి అయితే వస్తుంది. ఇప్పుడైతే ఈ ఇయర్లో వినాయక చవితి అయితే ఆగస్టు 27th అయితే ఉంది. కానీ బిగ్ బాస్ అయితే ఆగస్టు 24th రోజు రిలీజ్ అయితే ఎలా మరి బిగ్ బాస్లో ఇప్పుడు ఎన్ని మన ఫెస్టివల్ అయితే జరగదు కదా అని అయితే ఇంకా కొంతమంది అయితే అనుకుంటున్నారు. ఇంకా ఎట్లా అంటే దాన్ని ఆలోచించాలి. లేకపోతే ఇప్పుడు ఈ 24th రోజు కాకపోతే ఈ కుకింగ్ వీడియో ఇంకా లెంత్ అదేంటి ఎపిసోడ్స్ పెంచి 24-25 ఎపిసోడ్స్ అయ్యిందనుకోండి, సెప్టెంబర్ 7th లేకుంటే సెప్టెంబర్ 1st, 2nd వీక్స్లో ఏ సండే ఇస్తాం సండే చేస్తారు అనమాట బిగ్ బాస్. కాబట్టి ఇదైతే మనం ఫస్ట్ కుకింగ్ ప్రోగ్రామ్ అయితే ఫస్ట్ టైం కాబట్టి తక్కువనే షార్టింగ్గా తీసుకుంటుంది. కాబట్టి మన బిగ్ బాస్ అదేంటి 24th ఆగస్టులో వస్తుంది అయితే చాలా మంది అయితే అనుకుంటున్నారు. కానీ వస్తుందని అయితే నేనైతే 95% అయితే అనుకుంటున్నాను, ఇంకా 5% అయితే తెలియదు నాకైతే. ఇంకా ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే బిగ్ బాస్లో ఫస్ట్ స్టార్ట్ కాకముందు 10 days ముందు అయితే కొత్త టీంని అయితే తీసుకుంటారనమాట. ఆ కొత్త టీంని ఎందుకు తీసుకుంటారని అంటే ఇప్పుడు బిగ్ బాస్ ఫస్ట్ టైం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు లాంచింగ్ డే స్టార్ట్ అయిన నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది కదా, సేమ్ అట్లనే అదేంటి స్టార్ట్ కాకముందు మైక్స్, ఆ కెమెరాస్ మంచిగా వీళ్ళు మంచిగా పడుతుందా అని చెప్పేసి ఒక 5-6 డమ్మీ కంటెస్టెంట్స్ అని అయితే ఇట్లా వాళ్ళ టీమే ఇట్లా లోపలి పంపించి ఒక 5 days అయితే ఉంచుతారు. కెమెరా మంచిగా పడుతున్నారా, వీళ్ళైతే మైక్ మంచిగా పనిచేస్తున్నాయి అని చెప్పేసి అన్నీ చెక్ చేసుకుంటారు అనమాట ఒక 5 days. ఈ కొత్త టీం అయితే 15 days వీళ్ళకైతే ట్రైనింగ్ అయితే ఉంటుంది అన్నమాట. ఈ 15 daysలో లాస్ట్ 5 days వీళ్ళు మన టీం అయితే చూసుకుంటారు అన్ని మంచిగా పనిచేస్తున్నారు అని చెప్పేసి. 5 days అయిపోయిన తర్వాత అప్పుడు లాంచ్ డే అయితే అవుతుంది అన్నమాట. ప్రతిసారి కొత్త వాళ్ళని అయితే తీసుకుంటారు. సీనియర్స్ ఉంటారు, జూనియర్స్ ఉంటారు. ఇప్పుడు ఒక మన 300 people ఉన్నారనుకోండి, అలా 100 సీనియర్స్ అయితే 200 అయితే జూనియర్సే ఉంటారు. ఎక్కువ మంది జూనియర్స్నే తీసుకుంటారు. వాళ్ళకి ఎక్కువ జీతాలు కూడా ఎక్కువ ఉండవు, వాళ్ళకి 1 year లెక్క ఉండదు. జస్ట్ బిగ్ బాస్ 3 months అనుకోండి, 3 months జీతాలు అయితే వీళ్ళకైతే వస్తాయన్నమాట. ఇంకా ఈ డేట్ను అయితే మనం కొంచెం అయితే మనకైతే క్లారిటీ అయితే వచ్చింది, ఆగస్టు 24th అని చెప్పేసి. లేకపోతే సెప్టెంబర్లో అయితే స్టార్ట్ అయ్యే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. లేకపోతే ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇక బిగ్ బాస్ సీజన్ 9 ఈ నవరాత్రులు మన వినాయకుడి కాబట్టి
ఇందులో స్టార్ట్ అయినాయి అయితే అనుకోవచ్చు కదా మనం అట్లా అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే 24th అయితే స్టార్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి ఇంకా నేను ప్రోమో టీజర్ ఇట్లాంటివి అయితే నెక్స్ట్ మంత్ అయినా ఈ మంత్ అయినా కొన్ని అయితే వస్తుంటాయి మనకి ఇంకా ఆశలు ఇట్లా పెంచాలని చెప్పేసి అంటే బిగ్ బాస్ మీద ఇట్లా క్రేజ్ ఎక్కువ అయిపోతుంది ఇంకా బాగుంటుంది అరే ఈ సీజన్ ఏముంటుంది అని చెప్పేసి అట్లా పెంచుతారని అయితే నేనైతే అనుకుంటున్నాను ఈ మంత్ నెక్స్ట్ మంత్ ప్రోమోస్ అయితే టీజర్స్ అయితే వస్తాయి 24th ఆగస్ట్ 24th రిలీజ్ అయితే లాంచ్ అయితే కావచ్చు లేకపోతే సెప్టెంబర్లోనే పోస్ట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ మన కంటెస్టెంట్స్ మ్యాటర్లోకి వచ్చేస్తే ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి తేజస్విని గౌడ గారు ఇక్కడ ఫోటో అయితే చూపిస్తున్నాను ఓకే ఆమె కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఆమె అందరు ఇట్లా వెళ్ళాలంటే లాస్ట్ సీజనే వచ్చేది కానీ అయితే ఈ సీజన్లో అయితే ఆమె రాలేదు ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి శివు గైస్ మీ అందరికీ తెలుసు కదా లాస్ట్ వీడియోలో అయితే నేను చెప్పిన ఇక్కడ చూపిస్తున్నా శివు కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ నిఖిల్ మన ఈ నిఖిల్ ఉన్నాడు కదా గైస్ ఈ నిఖిల్ అయితే వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి అంటే బిగ్ బాస్లో ఇప్పటివరకు రాలేదు అతను కూడా రావాలని అయితే ఉండే అనమాట ఇంకా ఇతను కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఇక 4th వచ్చేసి ఏంటంటే బంచిక్ బబ్లు గైస్ ఇవన్నీ బంచిక్ బబ్లు అయితే వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయన్నమాట మనకైతే ఎందుకంటే ఇప్పటి వరకు రాలేదు అతను వస్తే ఇంకా ఫన్ జనరేట్ అవుతుందని చెప్పేసి ఇతన్ని కూడా తీసుకునే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇక ఏంటిది మన అనిల్ గీలా ఉన్నాడు కదా అనిల్ గీలా అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఆయన కూడా ఇంట్రెస్ట్ అయితే 7లో వచ్చేటోడే కానీ ఇట్లా అంత ఇంట్రెస్ట్ లేకపోయింది ఆయనకి ఇప్పుడు 9th వస్తాడు అని అయితే ఉంది గైస్ అందరికీ ఓకే అనిల్ గీలా కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరైతే ఉన్నారు మన ఆమె పేరు రీతు చౌదరి మమ్మీ రీతు చౌదరి కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఎవరన్నారు మన ఇంకా పేర్లు అయితే గుర్తుకు రావట్లేదు వీళ్ళైతే వస్తారు కంటెస్టెంట్ అయితే ఇంకా చాలా మంది వస్తారు ఇంకా కొత్త వాళ్ళ నుండి తీసుకుంటారు లేకపోతే గుర్తుకొచ్చింది హరి మన పరివారం హరి అయితే వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి ఇతనికి అయితే బిగ్ బాస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఒకప్పుడు ఇంట్రెస్ట్ లేకపోయేది కానీ ఇప్పుడైతే చాలా ఉంది నేను వెళ్ళాలి అయితే అనుకుంటుందో ఇంకా ఇతను కూడా వచ్చే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి అన్నమాట మనకు ఓకే ఇంకా వీళ్ళు ఇంకా బజ్ హోస్ట్గా ఎవరైతే ఉండబోతున్నారని అనుకుంటే ముగ్గురు అయితే ఉన్నారు తెలిసి ముగ్గురు లేకుంటే మన తేజ రోహిణి ఇంకా మన అవినాష్ వీళ్ళు ముగ్గురు అయితే ఉండే ఛాన్సులు అయితే చాలా ఉన్నాయి గైస్ వీళ్ళు ముగ్గురు బస్లో వీళ్ళు ముగ్గురు అయితే ఖచ్చితంగా ఒక వ్యక్తి అయితే వస్తారు బస్ హోస్ట్గా వీళ్ళు ముగ్గురులోనే చేస్తారు గైస్ ఓకే ఈ వీడియో అయితే ఇంకా మన వీడియోస్ అయితే చాలా అయితే లేట్ అవుతున్నాయి ఇంకా బిగ్ బాస్ ఏమైనా అప్డేట్స్ వస్తే ఇంకా మేమైతే చెప్తానండి గైస్ ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని అలాగే మన సబ్స్క్రైబర్స్ అయితే 100 రీచ్ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను గైస్ బాయ్